జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. అండి మాది ఎటుకొప్పాక. మా ఆయన గారు లక్క బొమ్మలు తయారు చేస్తారు. ఆ లక్క బొమ్మల తయారీ ఈ బొమ్మల్ని రిపబ్లిక్ డే రోజు ఈ బొమ్మల్ని ప్రదర్శించడం జరిగిందండి. ఈ బొమ్మలు ప్రదర్శించినందుకు లక్షలాది మంది చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు. ఈ ప్రోత్సహించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ బొమ్మల్ని ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు శ్రీశైలం చెన్నయాచారి. మాది ఏటుకొప్ప గ్రామం. నేను బొమ్మలు తయారు చేస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి కూడా బొమ్మల తయారీలోనే ఉన్నానండి. అయితే ఈ బొమ్మలు లక్క బొమ్మలు, ఏటుకొప్పాక లక్క బొమ్మలు అంటే ఈ వాడి వుడ్ అనేది ఏదైతే కర్ర ఉందో అది అంకుడు కర్ర అంటామండి. అది ఫారెస్ట్లోనే పెరుగుతుంటుంది. ట్రైబల్స్ గిరిజనులు తీసుకొచ్చి మాకు కర్రలు అమ్మి ఆ యొక్క కర్రని మాకు ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ కర్రని ఒక 3 నెలలు ఇలాగా సేద్యం చేసి ఆ బొమ్మను తయారు చేసడానికి ఉపయోగించుతాం. అదేవిధంగా ఆ కర్రకి అదే కలర్స్ ఉన్నాయి కదండి, అవి లక్క అండి. మనం లక్క తీసుకొని ఆ లక్కలో న్యాచురల్ కలర్స్, ప్రకృతి సిద్ధమైన కలర్స్ అని మేము కలిపి, అంటే ప్రకృతి సిద్ధం అంటే మనకి జాఫ్రా సీడ్స్ అంటారండి, ఏజెన్సీలో ఉంటాయి కేడీపేట, దీన్ని అందులో రెడ్ కలర్ ఇవన్నీ వస్తుంటాయి. అలాగే టర్మరిక్ పౌడర్ అంటే మన పసుపు గమ్ములతో తయారు చేసింది, కరక్కాయి, బెల్లం, ఉసిరి ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో సహజసిద్ధంగానే వచ్చిన రంగుల్ని ఈ బొమ్మలకి మేము ఉపయోగిస్తూ ఉంటామండి. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళు నోట్లో అది పెట్టుకున్నా సరే హానికరం లేకుండా మేము ఈ బొమ్మలు ఆ విధంగా తయారు చేస్తూ ఉంటాం. అయితే ఈ సంవత్సరం 2025 రిపబ్లిక్ డేకి మా ఏటుకొప్పాకలో తయారు చేసిన కళాకారులు అందరూ తయారు చేసిన బొమ్మల్ని ఎంచి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు నమూనాను తయారు చేయించారండి. అది గోరస సంతోష్ అనే తోటి కళాకారుడు, తను ఆ నమూనాను తయారు చేశాడు. ఆ నమూనా సెలెక్ట్ అయ్యి అక్కడ మనకి ఢిల్లీలోనూ ఈ సంవత్సరం ప్రదర్శించడం జరిగింది గణతంత్ర దినోత్సవాల్లో. అదంతా కూడా మన ఈ ఏటుకొప్పాలకు ఉన్నటువంటి విలేజ్ అంటే అందరూ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషించి అప్రిషియేట్ చేశారండి మా కళాకారులందరినీ కూడా. అంటే మన ఊరికి ఎంత పెద్ద పేరు వస్తుందని అనుకోలేదు. ఏదో బొమ్మలు చేస్తున్నారు, ఏదో జీవనోపాధి చేస్తున్నారు కళాకారులు అనుకున్నారు, కానీ ఇంత దేశ లెవెల్లోనే అదేవిధంగా ప్రపంచ లెవెల్లో ఈ స్థాయికి గుర్తింపు వస్తుందని అనుకోలేదు. చాలా మంచి, ఇంకా ముందు ఇంకా మంచి బొమ్మలు చేసి మన ఊరికి మంచి పేరు తీసుకురండి అనేసి గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారండి. మాకు కూడా మా కళాకారులకు అందరూ కూడా అంటే చాలా అంటే హోప్స్ ఉన్నాయండి. అంటే ముందు నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ వృత్తిని కొనసాగించడానికి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఏదో డిసప్పాయింట్ అవ్వాలన్నమాట అండి, ఏదో చేస్తున్నాం బొమ్మలు చేస్తే సరైన ప్రోత్సాహం లేదు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇటువంటి అవకాశాలు అక్కడ ప్రదర్శన చేస్తుంటే మాకు కూడా అనిపిస్తుంది కదండి, చేయాలి, మన పిల్లలు కూడా ఈ బొమ్మలు నేర్పాలనేసి అనిపిస్తుంది కదండి. సో ఆ రకంగా గవర్నమెంట్ బాగానే సపోర్ట్ చేసిందండి. ముందు ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా మంచి ఐటమ్స్ చేయడం, ఇంకా ప్రపంచ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సో చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే ముఖ్యంగా గోరస సంతోష్ అనే ఆ కళాకారుడికి మనం కృతజ్ఞతలు తెలపాలండి. నా పేరు మల్ల రోజా. మాకు ఈ బొమ్మల్లోని నేర్చుకోవడం 2 సంవత్సరాలు బట్టి మేము నేర్చుకుంటున్నామండి. ఈ బొమ్మల్లోని మేము అన్ని రకాల బొమ్మలు కూడా నేర్చుకున్నామండి. మా గురువు గారు ఈ నమూనాని పట్టి అంత దూరం వెళ్ళడం అంటే చాలా గర్వకారంగా ఉందండి. ఇక్కడ మేము ఈ బొమ్మల గురించి వాళ్ళ చుట్టాలే కదండి, మా చుట్టాలు కూడా ఇలా మమ్మల్ని మీడియాలో చూసి చాలా ఆనందంగా అందరూ కూడా ఫోన్లో చెప్తున్నారండి. ఈ నమూనా అంత దూరం వెళ్ళి సక్సెస్ అవుతుంది అనేసి మా గురువు గారు చాలా ఆనందంగా ఉన్నారండి సక్సెస్ అవడం వలన. నా పేరు గోరస సంతోష్ కుమార్. మాది ఏటుకొప్ప గ్రామం, అనకాపల్లి జిల్లాలోని. మా ఊరు లక్క బొమ్మలకు గాను ప్రసిద్ధిగాంచిన ఏటుకొప్పాక గ్రామం. అలాగే మా యొక్క లక్క బొమ్మలు తయారు చేయడానికి గవర్నమెంట్ చాలా సపోర్ట్గా నిలిచి మొన్న జరిగిన రిపబ్లిక్ డే 26వ తారీఖుని జనవరి 26ని జరిగిన కవాతులో గాను నేను తయారు చేసిన ఈ యొక్క బొమ్మను శకటంగా తయారు చేసి అక్కడ పెట్టినందుకు ప్రభుత్వం వారికి చాలా కృతజ్ఞతలు. అలాగే INPR సంస్థ వారు ఈ యొక్క నమూనాను దగ్గర ఉండి ఏ విధంగా తయారు చేయాలని వాళ్ళ సజెషన్తో నేను తయారు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క నమూనాను ఢిల్లీలో ప్రజెంట్ చేసిన తర్వాత మన ప్రధాని మోదీ గారు చప్పట్లు కొట్టడం, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ట్వీట్ చేయడం, అలాగే తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేయడం మాకు, మా ఊరి ప్రజలకు, మా ఆర్టిజన్స్ కూడా చాలా ఉత్సాహం, ఆనందాన్ని కల్పించింది. అలాగే ఏ ఊరు వెళ్ళినా సరే మన శకటం తయారు చేశారు మీరే కదా అని చెప్పేసి
గుర్తింపు అన్నది కూడా నాకు ఈ రోజున దక్కినందుకు నాకు మా కుటుంబ సభ్యులం కూడా ఎంతో ఆనందంగా ఉన్నాం. అలాగే మా ఊరికి ఇంతటి పేరు తీసుకొచ్చిన ఈ యొక్క శకటాన్ని తయారు చేయడానికి గాను కూటమి ప్రభుత్వం ఇంత చొరవ తీసుకొని ఈ యొక్క కళాఖండాన్ని ఆ స్థాయిలో గుర్తించి ఈ యొక్క కళాఖండాన్ని నిలబెట్టినందుకు అక్కడ మా హస్తకళాకారుల తరపున పట్రాని ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా నేను ఒక్కనే తయారు చేసినట్టు కాదు, ఇది ప్రతి ఒక్క ఆర్టిజన్ కూడా ఈ యొక్క బొమ్మ తయారు చేసినట్టే. ఈ యొక్క బొమ్మ మా ఏటుకొప్పాక నుంచే కాకుండా మన రాష్ట్రం తరపు నుంచి పోటీలో నించోవడం మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ యొక్క శకటం గురించి ఎంత మాట్లాడినా సరే ఇది తక్కువే అవుతుంది. ఈ యొక్క శకటాన్ని అక్కడ మనం పెట్టడానికి కానీ కారణం ప్రధానంగా నరేంద్ర మోడీ గారు, అలాగే మనకి సంబంధించి మన రాష్ట్రం పట్ల సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరు ముగ్గురు కూడా ఎంతో తోడ్పడి మాకు ఇంత సహాయాన్ని అందించి ఆ బొమ్మను మా చేత తయారు చేయించి అక్కడ ప్రజెంట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఏటుకొప్పాక గ్రామం ఎక్స్ సర్పంచ్ చిరంజీవిని. అయితే మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఢిల్లీలో మా ఏటుకొప్పాక శకటాన్ని మా కళల్ని ప్రదర్శించినందుకు మా గ్రామం తరఫున మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే నరేంద్ర మోదీ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కళలను ప్రోత్సహించడం అవి మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే గతంలో ఇంతకుముందు 2014లో మేము సర్పంచ్ అయినప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళాం, ఈ గ్రామాన్ని ఏమో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని చేయాలని. అయితే దానికి మాట ఇచ్చారు, కానీ అది అనేక కారణాల వల్ల అలాగే స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా చేసి మా ఏటుకొప్పాక గ్రామాన్ని మన దేశంలోనే మంచి స్థాయికి తీసుకెళ్తారని ఈ గ్రామం తరపున మేము కోరుకుంటున్నాం. అలాగే అంకుడుకారుని కానీ లక్కలను కానీ సబ్సిడీ ఇచ్చి డిపోలు పెట్టి కళలను ప్రోత్సహించాలి. అంతేకాకుండా విదేశాలకి మా గ్రామం నుండి ఇక మా రంగుల్ని ప్రకృతి సిద్ధమైన రంగులతో తయారు చేస్తున్నారు. అందువల్ల దానికి సర్టిఫికేట్స్ అవి ఇప్పించి ఇతర దేశాలకు కూడా వెళ్ళటానికి, కొన్ని బొమ్మలకు మాత్రమే వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ తయారు చేయించి దానికి ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మా బొమ్మ కూడా జియో ట్యాగ్ అయ్యింది, గుర్తింపు పొందింది. కాబట్టి ప్రతి విషయంలోనూ మా ఏటుకొప్పాక గ్రామాన్ని ప్రోత్సహించవలసిందిగా ఈ గ్రామం తరఫున నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.